హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో మనము ఈరోజు మీ లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో యూనివర్స్ నుంచి మనము కొన్ని మంచి క్వశ్చన్స్ అయితే అడుగుదామండి. ఎందుకంటే మీకు మీ మనసులో ఉన్న ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి నేను రీడింగ్ అడుగుతున్నాను. సో ఈరోజైతే మనము చూద్దామండి, మీకు మీ పర్సన్కి ఉన్న రిలేషన్షిప్లో యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్స్ వస్తున్నాయి, మీ ఫ్యూచర్లో మీకు మీ పర్సన్తో ఎలాంటి బంధం ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనము యూనివర్స్ని అడిగి కరెక్ట్గా చెక్ చేసి మీకు ఆన్సర్ చెప్తాను. సో దానికంటే బిఫోర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మొత్తం చూడండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే మీరు పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఉన్న సమస్యకి మీకు ఒక పరిష్కారం అనేది మనకి కార్డ్స్ ద్వారా తప్పకుండా వస్తుందండి. సో పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి, ఓకేనా? సో ఇప్పుడైతే మీకు ఈ వారంలో మీకు మీ వ్యక్తితో బంధం అనేది ఏ విధంగా ఉండబోతుంది, మారబోతుంది, ఎలా ఉంది, ఏంటి అనేది మనం ఒకసారి రీడింగ్లో చూద్దామండి. సో మీరు ఎప్పుడైనా సరే కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ని బాగా తలుచుకోండి, మనసులో తలుచుకోండి. నేను అడిగే క్వశ్చన్ని కూడా మీరు కూడా మీ మనసులో యూనివర్స్ని అడగండి, ఓకేనా అండి? సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. మనకి యూనివర్స్ నుంచి వచ్చే కార్డ్స్లో ఆన్సర్ కూడా మీకు ఏదైతే లైఫ్లో జరగబోతుందో అదే మీకు ఆన్సర్ కూడా వస్తుందండి, ఓకేనా? సో ఈ వారంలో మీకు మీ పర్సన్కి ఉన్న రిలేషన్షిప్లో వాళ్ళ ఆలోచనలు మీ పైన ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని మనం ఒకసారి చెక్ చేద్దామండి, ఓకేనా? ఫీలింగ్స్ ఈ 1 వీక్లో వాళ్ళ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా మారుతాయి, ఎలా ఉంటారు, వాళ్ళ మనసులో ఎలాంటి చేంజెస్ మీ పైన వస్తాయి, వాటికి సంబంధించి నేను అడుగుతున్నాను. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అబౌట్ మై వ్యూవర్స్ పార్ట్నర్ హూఎవర్ మేబీ. వాళ్ళు ఈ వీక్లో వాళ్ళ గురించి ఏ విధమైన ఆలోచనలు చేస్తారు, వాళ్ళు మనసులో ఏదైతే తలుచుకుంటున్నారో దాన్ని కరెక్ట్గా నాకు ఈ కార్డ్స్ రూపంలో ఆన్సర్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు గివ్ జనరల్ రీడింగ్ టు మై వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మనమైతే చూద్దామండి, మరి యూనివర్స్ మనకి మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో మీ వ్యక్తి ఈ వారం అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ 7 days లోపల మీ పైన ఎలాంటి ఆలోచనలతో ఉంటారనేది చూద్దాము. ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. సో నేను 6 కార్డ్స్ అయితే తీస్తాను. యూనివర్స్ నుంచి అడుగుతున్నాను ఏంటంటే మీ వ్యక్తి మనసులో ఈ 1 వీక్ లోపల వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా మారుతున్నాయి అనేది మన క్వశ్చన్ అండి, ఓకేనా? 6 కార్డ్స్ ఐఎమ్ టేకింగ్ యూనివర్స్. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు ఈ వారంలో ఏ విధంగా మారబోతున్నాయి, వాళ్ళు ఆలోచనలు ఏం చేస్తున్నారు అనేది నాకు అక్యురేట్గా ఆన్సర్ అయితే ఇవ్వండి యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ టేకెన్ 3, 4, 5 అండ్ ఆల్సో 1 more కార్డ్ 6, ఓకేనా? సో నేను 6 కార్డ్స్ అయితే తీసేసానండి. మీ వ్యక్తి మనసులో ఈ వారం మీ గురించి ఏమనుకుంటున్నారు, ఎలాంటి మతలబులు చేస్తున్నారు ఏంటి అనేది చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి 3 of Wands వచ్చింది, ఓకే? 3 of Wands. సో ఏంటనేది మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మీ వ్యక్తి ఆలోచనలలో మార్పులు ఏ విధంగా ఉంటున్నాయి, ఈ వారంలో ఎలా మారిపోతున్నాయి అనేది కరెక్ట్గా చూడండి. ఇది ఫైనల్గా మనకు వచ్చిన కార్డు 2 of Cups వచ్చింది. సో స్టార్టింగ్ నుంచి అంటే ఈ వీక్ మొత్తంలో వాళ్ళకి డే బై డే ఎలాగ మారుతున్నాయి వాళ్ళ ఆలోచనలు అనే దానికోసం మనకి ఈ కార్డ్స్ అయితే వచ్చాయండి. చూడండి, ఇక్కడ ఫస్టే మనకి ఒక ఈ నైట్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ వచ్చింది, ఓకే? సో మీ పర్సన్ అయితే మనసులో అనుకుంటున్నారండి ఏంటంటే వీళ్ళు తొందరపడి వీళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారండి. అంటే ఏంటంటే మీ పట్ల వీళ్ళు తప్పు చేశామన్న భావన అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎందుకనంటే వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ ఎలా మారింది, మీకు దూరం అయిపోయిన తర్వాత వీళ్ళు ఎలాంటి జీవితం గడుపుతున్నారో దానివల్ల వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ అంటే ఒక అవగాహన అయితే వచ్చింది. సో వాళ్ళు మేబీ మిస్టేక్ చేశాను, తొందరపడ్డాను, నేను ఇలాంటి ఆలోచనలు చేసి ఉండాల్సింది కాదు, నేను అనుకున్నది ఒకటి అవుతుంది ఇంకొకటి. ఏంటంటే నేను నీ లైఫ్ నుంచి వెళ్ళిపోయే ముందర నేను చాలా హ్యాపీగా ఉంటానని అనుకున్నాను, లేదంటే నేను నీకు దూరం అయిన తర్వాత ఇంకొకరి లైఫ్లోకి వెళ్తే అక్కడ నేను కోరుకున్న విధంగా నేను ఉండగలుగుతానని అనుకున్నాను. అండ్ నేను తొందరపడి నిన్ను అర్థం చేసుకోకుండా, అంటే నీ మాటల్ని నేను అర్థం చేసుకోకుండా, నువ్వు చెప్పినా కూడా నేను వినకుండా నేను తొందరపడి నీ నుంచి దూరం అయిపోయాను. బట్ ఇప్పుడు నేను నిన్ను చేరుకోవాలని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మళ్ళీ నిన్ను కలవాలని ఉంది, మళ్ళీ నీతో అన్ని మాట్లాడి నీతో షేర్ చేసుకోవాలని కూడా ఉంది. కాకపోతే వీళ్ళు
తొందరపాటు నిర్ణయాలు వీళ్ళకే ముప్పు తెచ్చిపెట్టినాయి. వీళ్ళే బాధపడుతున్నారని చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మీ వ్యక్తి మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత చాలా రోజులు, ఇప్పుడు ఈ వీక్ అంతా కూడా ఇంకా ఎక్కువగా ఆలోచనలు ఎలా అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఆఫ్ కప్స్. సో 7 ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ మీ వ్యక్తి ఎమోషనల్‌గా మీ నుంచి దూరం అయిపోవడం జరుగుతుంది కదా! సో మీ నుంచి ఎమోషనల్‌గా దూరం అయిపోయిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయారు వీళ్ళు. సో ఒంటరిగా ఆలోచనలైతే చేస్తున్నారు. అండ్ కొద్దిగా అయితే మనసులో ఒక ఆలోచనలు వస్తున్నాయండి. ఎందుకు వద్దులే, వదిలేద్దాం ఈ రిలేషన్‌షిప్, ఇది వర్కౌట్ అవ్వదు. నేను ఎంత ప్రయత్నించినా కూడా మేబీ ఈ ఈ రిలేషన్‌షిప్‌ని నేను సక్సెస్‌ఫుల్‌గా, అంటే నేను దాన్ని మోయలేనేమో, ఆ భారాన్ని నేను మోయలేనేమో. ఈ పర్సన్‌తో నాకు గొడవలు జరగడం వల్ల నాకు ముందున్న ప్రేమ నాకు రావడం లేదు. ముందు ఏ విధంగా అయితే ప్రేమగా నేను చూపిచ్చేదాన్ని, లేపోతే చూపిచ్చేవాడిని, లేపోతే మీరు చూపిచ్చేవాళ్ళు. మీరు అప్పుడు ఉన్నంత ప్రేమగా మీరిప్పుడు ఉండడం లేదని, వాంటెడ్‌లీ మీరే గొడవలు పెట్టుకుంటున్నారని, లేదనంటే ఈ వ్యక్తికి అంత ప్రేమ దక్కడం లేదండి. ఇప్పుడు వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినంత ప్రేమ, మొదట మీకు మీ పర్సన్‌కి ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదు. ఇప్పుడు మిస్ అయిపోయింది. ఇప్పుడెందుకో నాకు ఆ ప్రేమని నేను తిరిగి పొందాలన్నా గూడా నాకు మనసు రావడం లేదు. అది ఒక మిస్సింగ్ ఫ్యాక్టర్ అండి. అంటే కంప్లీట్‌గా ఒక క్లమ్జీ సిట్యుయేషన్, ఎంతైనా ఒకటేనండి. ఇక నెగెటివ్‌గా ఒకసారి మనసులో నెగెటివ్ బ్లాక్స్, నెగెటివ్ ఆలోచనలు వచ్చాయనంటే, మళ్ళీ సేమ్ ప్యూర్ లవ్ ఫస్ట్‌లో మనకెట్లా ఉందో, సేమ్ అలాంటి లైఫ్ మనం లీడ్ చేయాలన్నా గూడా ఇది చాలా మందికి సాధ్యం అవ్వకపోవచ్చు. మాక్సిమం సాధ్యం అవ్వకపోవచ్చు. ఒకవేళ వీళ్ళు ఐదర్ దూరమైపోయి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మిమ్మల్ని మర్చిపోవడం అలాంటివి జరగొచ్చు. లేదు అనంటే మేబీ ఇంక తప్పని పరిస్థితులలో మళ్ళా మీ దగ్గరికొచ్చినా సరే సేమ్ అదే మళ్ళా ఆ ప్రేమ, అనురాగాలు అవన్నీ మళ్ళా ఉండకపోవచ్చు కూడా. అందరికీ కాదండి, కొద్ది మందికి. సో, అవే మైండ్‌లో ఉండిపోతాయి. లైక్ మనం ఎట్లా ఎట్లా తిట్టుకున్నాము, మనం ఎలా ఎలా గొడవ పడ్డాము, నేను ఇలాగంటే నువ్వెలా రియాక్ట్ అయ్యావు, నేను ఇలాగంటే నువ్వెలా రియాక్ట్ అయ్యావు. ఈ విధమైన ఆలోచనలు మళ్ళీ వస్తుంటాయనమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే ప్రేమ అనేది దూరం అయిపోతుంది. సో, అదే మీ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఇక్కడ మీ పర్సన్‌కి ఏంటంటే అండి 7 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో, ఇక్కడ కొద్దిమంది వ్యక్తులు నిజ స్వరూపాలు వీళ్ళకి తెలిసిపోవడం అండి. అంటే ఏంటంటే, వీళ్ళు వీళ్ళ స్వార్థం కోసం మీ మీ పర్సన్‌ని యూజ్ చేసుకున్నట్టుగా గూడా మేబీ వీళ్ళకి తెలిసిపోతుంది కొంచెం. వాళ్ళు చెప్పిన మాటలు గూడా వీళ్ళు వినడం వల్ల గూడా వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టుగా, మీకు దూరమైనట్టుగా వీళ్ళు ఒక రియలైజేషన్ గూడా రావడం గూడా జరుగుతుంది ఈ వారంలో. వీళ్ళు వేరే వాళ్ళ మాటలు ఎవరినైతే వాళ్ళు కరెక్ట్ అని అనుకున్నారో, వాళ్ళ వల్ల గూడా మేబీ కొన్ని ఇబ్బందులు గూడా వీళ్ళు ఫేస్ చేసే అవకాశాలండి. మేబీ ఫైనాన్షియల్‌గా వాళ్ళు వీళ్ళని యూజ్ చేసుకోవడమో, లేదనంటే వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవడమో, ఓకే. అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని మీ పర్సనల్ లైఫ్ నుంచి వెళ్ళిపోవడమో. సో, ఇలాంటివి. అంటే ఎవరినైతే నమ్ముకొని వీళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా మీ నుంచి దూరమైపోయారో, వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు గూడా పడే అవకాశాలున్నాయి. అండ్ వీళ్ళు అనుకుంటున్నారు కూడా, ఈ ఇబ్బందులు గూడా నాకు వీళ్ళ వల్లనే వీళ్ళ లైఫ్ ఇట్లా అయ్యుండొచ్చు అన్న ఆలోచనలు నిదానంగా వీళ్ళలో స్టార్ట్ అవ్వొచ్చండి మీ పర్సనల్ లైఫ్‌లో. ఇక్కడ మూవ్ ఆన్ అండి. చాలా స్ట్రాంగ్ ఉంది ఇక్కడ 8 ఆఫ్ కప్స్. సో, 8 ఆఫ్ కప్స్ అనంటే ఇక్కడ ఏంటంటే, ఒంటరి జీవితాన్ని వీళ్ళు తట్టుకోలేకపోవడం అండి. ఓకే. సో, ఏది కూడా జీవితంలో అన్నీ కోల్పోయినట్టుగానే ఫీల్ అవుతున్నారు. మళ్ళా మేబీ మీకు ఎమోషనల్‌గా దగ్గరవ్వాలని గూడా అనుకుంటుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏది మిస్ అయిపోయిందో దాని గురించి వెతుక్కోవడం అండి. ఓకేనా? ఇది మిస్ అయిపోయింది. అంటే ప్రేమ అనేది మిస్ అయిపోయింది. మీరు దూరం అయిపోవడం. సో, దాన్ని మళ్ళా వెతుక్కుంటూ మళ్ళీ వాళ్ళు వెళ్ళే అవకాశాలు. అంటే ఇక్కడ చూడండి, యెల్లో అనంటే నథింగ్ బట్ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌ని తీసుకురావడం అనమాట. అంటే ఏంటి, యెల్లో అనేది ఫ్రెండ్లీకి చిహ్నం గదండీ! అంటే సంతోషానికి చిహ్నం అనమాట. సో, ఆ సంతోషం కోసం వెతుక్కోవాలనే ఆ ప్రయత్నాలు గూడా మేబీ చేసే అవకాశాలున్నాయి. అది ఎలా చేస్తారు, ఏంటి అండి అంటే, మేబీ మీకు ఫోను జేయడమో, మెసేజ్ చేయడమో, లేకపోతే ఏదో విధంగా మీకు కనెక్ట్ అవ్వాలని ఆలోచనలు గూడా వాళ్ళు చేయొచ్చండి. అండ్ ఎంప్రెస్. సో, చూడండి, ఇక్కడ మీ వాల్యూ అనేది చాలా చాలా గుర్తించదగ్గ పర్సన్ అని వీళ్ళు చాలా అర్థం చేసుకుంటారండి. ఇక్కడేంటంటే, ఒకప్పుడు మేబీ మీకు దూరమైనప్పుడు మీ పట్ల వాళ్ళకి ఒక మర్యాద లేకుండా, ఇష్టం అనేది లేకుండా, మీరంటే రెస్పెక్ట్ లేకుండా, మీకు ఒక వాల్యూలు ఇవ్వకుండా, మిమ్మల్ని తక్కువ చేసి చూడడము, మిమ్మల్ని తక్కువగా భావించడము, వాళ్ళు చేసింది కరెక్ట్ అని అనుకోవడము, వాళ్ళు చెప్పినట్టుగా వినాలని అనుకోవడము, ఇవన్నీ ఉండేవి మీకు మీ పర్సన్‌కి. కానీ గోయింగ్ ఆన్ పీరియడ్ వీళ్ళలో మార్పులు ఏ విధంగా వచ్చాయంటే, మీ వాల్యూ తెలుసుకున్నారండి. తెలుసుకుంటున్నారు కూడా. అండ్ ప్రేమను పంచాలని, లైక్ వాళ్ళు ఏదైతే మనసులో అనుకుంటున్నారో ఆ ప్రేమను షేర్ చేయాలని చెప్పేసి, మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని, లేకపోతే మీతో ఒక మంచి జీవితం గడపాలని, మిమ్మల్ని
అపురూపంగా చూసుకోవాలని కొద్దిమంది అనుకోవడం అండి. ప్రొటెక్షన్ అనమాట. సో, ఓవర్ ప్రొటెక్షన్ అనేది కూడా ఉంది కొద్దిమందిలో. సో, మిమ్మల్ని బాగా చూసుకోవాలన్న ఉద్దేశాలు అండ్ మీరు కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళు మీ పర్సన్ అని చెప్పేసి ఆ ప్రేమని అయితే మిస్ అవుతున్నారు చాలా అండి. సో, నెక్స్ట్ వీక్ మోస్ట్‌లీ ఏంటంటే ఈ వీక్ అంతా కూడా మీ వాల్యూ తెలుసుకోవడమే కాదు, మీ గురించే ఆలోచనలలో గడిపే అవకాశాలున్నాయి. అండ్ మీరు చాలా మంచి ఒక మంచి ఇండిపెండెంట్ పర్సన్ లాగానే కనిపిస్తున్నారు చాలామంది. సో, మీ ఇండిపెండెన్సీ కూడా వాళ్ళకి నచ్చిందండి. అదే వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మీరు ఈ పర్సన్ దూరమైనా సరే మీరు మీ కొద్దిమంది మీ జీవితాన్ని మీరు గడుపుతూ ఓకే. మీ పర్సన్ గురించే ఇంకా ఎదురు చూస్తూ మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్టున్నారు కూడా అండి. అది కూడా వాళ్ళని అట్రాక్ట్ చేస్తుందనమాట. సో, ఈ విధంగా వీళ్ళ ఆలోచనలైతే ఉన్నాయండి. అండ్ ఇక్కడ కూడా 2 ఆఫ్ కప్స్ వచ్చింది. సో, 2 ఆఫ్ కప్స్ అనంటే లైక్ వీకెండ్ లోపల అంటే మోస్ట్‌లీ ఒక 1 వీక్‌లో మీ పర్సన్‌లో చాలా మార్పులొస్తాయండి. వీళ్ళు చాలా మిమ్మల్ని మిస్ అవుతారు. అండ్ మీకు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ మీ వాల్యూ తెలిసింది. మీరు ఒక ఇంప్రెస్ లాగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అని అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే మళ్ళా మీతో రీయూనియన్ అనొచ్చు. మీతో రిలేషన్‌షిప్‌లోకి రావడం అనొచ్చు. మీతో కనెక్ట్ అవ్వాలని, మీ ప్రేమ పొందాలని అనుకోవడం ఉండొచ్చు. మీతో ఏదో షేర్ చేయాలని కూడా అనుకోవచ్చు. ఇంకా ఇప్పుడు వరకు వాళ్ళ మనసులో ఏవేవైతే అనుకున్నారో అవన్నీ కూడా మీకు చెప్పేసి, మీరు దగ్గరవ్వాలని వాళ్ళు కోరుకోవచ్చు. సో, హూఎవర్ అండి ఇక్కడ మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎనీ రిలేషన్‌షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ గానివ్వండి, అన్‌మ్యారీడ్ కపుల్సే కానివ్వండి, మేల్ ఆర్ ఫీమేల్ కానివ్వండి, ఎనీవన్ అండి. ఎనీవన్ హూఎవర్ వాచింగ్ దిస్ వీడియో మీ ప్రేమని వాళ్ళు పొందాలని చెప్పేసి, మీకు ఆ ప్రేమని మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఆలోచనలలో మార్పులు చాలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఇక్కడ చూడండి దే ఆర్ వెరీ అగ్రెసివ్ అనమాట. వెరీ స్ట్రాంగ్ డెసిషన్ మేకర్ కూడా. వీళ్ళేంటంటే ఒకసారి డెసిషన్ తీసుకుంటే మోస్ట్‌లీ వీళ్ళు వెనక్కి తగ్గే అవకాశాలైతే లేవు. మేబీ మీకు దూరమైనప్పుడు కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల, లేకపోతే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా వీళ్ళు మీకు దూరమయ్యారు. కానీ ఎంత ఫాస్ట్‌గా వాళ్ళు దూరమయ్యారో అంతే ఫాస్ట్‌గా మిమ్మల్ని మళ్ళా చేరుకోవాలని అంటే మీతో కనెక్ట్ అవ్వాలని చెప్పేసి మీ పర్సన్ ఆలోచనలలో ఉన్నారండి. ఇక్కడ 3 ఆఫ్ వ్యాండ్స్ అనంటే ఇది కంప్లీట్ పాజిటివ్ అండి. అంటే మీ వ్యక్తి మీకు కనెక్ట్ అయ్యే అవకాశాలు, మీ దగ్గరికి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మీతో మళ్ళీ రీయూనియన్ అవకాశాలే ఉన్నాయి. మీతో ఏదో చెప్పాలని కూడా వీళ్ళు అనుకుంటున్నారు. మోస్ట్‌లీ ఇక్కడ మిమ్మల్ని కనెక్ట్ అయినప్పుడు కూడా మీరు కూడా ఈ పర్సన్‌ని అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీళ్ళు చెప్పేదానికి కూడా ఒకటికి 2 సార్లు కూడా మీరు బాగా ఆలోచించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మీరు కూడా. వాళ్ళు ఎంత తొందరపడి నిర్ణయాలు తీసుకున్నారో, అంత తొందరపడి మీరు కూడా నిర్ణయాలు తీసుకోవద్దు. వస్తే చాలు సరే వీళ్ళంతా వీళ్ళు కాంప్రమైజ్ వస్తున్నారు కదా! సో, వీళ్ళు ఎలా చెప్తే అలాగా ఓకే చెప్దామన్న నిర్ణయాలు వద్దండి. బాగా అర్థం చేసుకొని వీళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. మేబీ మంచా చెడా అనేది తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు మీ దగ్గరికి వస్తున్నందుకు ఒక మంచి పాజిటివ్ సైన్ అయితే ఉంది. కాకపోతే వచ్చిన తర్వాత అయినా సరే వీళ్ళ పట్ల మీరు తీసుకునే నిర్ణయాలని కొంచెం బాగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి ఈ వ్యక్తి విషయంలో. ఎందుకండి ఇంత గట్టిగా అలా అలా చెప్తున్నారు అని అంటే చూడండి, ఒకసారి ప్రేమలో మోసపోయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ మోసపోవడంలో చాలా మందికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మేబీ మళ్ళా వాళ్ళ అవసరాల కోసమో లేకపోతే వాళ్ళకు ఏదో జరగలేదని చెప్పేసి మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళకి ఏదో జరిగింది కాబట్టే మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తున్నారు చాలామంది. అండ్ అప్పుడు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కాదని చెప్పేసి వీళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయని, మీరు తప్ప మీరు ఉంటే ఎంత లేకపోతే ఎంత నీతో, నువ్వు కాకపోతే నాకు ఇంకా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నాతో ఇంకా చాలామంది ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నారు. లేదనంటే నీకంటే ఇంకా బెటర్ చాయిసెస్ ఉన్నాయి. నీకంటే ఇంకా మంచి పర్సన్స్ నా లైఫ్‌లో వస్తారు. ఇట్లాగా కొంచెం గుడ్డి నమ్మకాలతో కూడా వెళ్ళిపోయారు కాబట్టి అది వర్కౌట్ అవ్వలేదు వాళ్ళకి. ఆ విషయంలో వీళ్ళకి కొద్దిమందికి వర్కౌట్ అవ్వల. సో, చూడండి ఇక్కడ. సో, ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళడము, వీళ్ళ లైఫ్‌లో ఏదో జరగడము, సంథింగ్ ఏదో అయ్యింది. దానివల్ల ఏంటంటే మళ్ళా అంతే అగ్రెసివ్‌గా మీ వైపు వచ్చే అవకాశాలు చూపిస్తున్నారు. అలాగే ప్రేమ గూడా మళ్ళా ఇది నటననా? నిజమా? అనేది మీరు మీకున్న సిట్యుయేషన్స్‌ని బట్టి మీరు ఆలోచించండి. ఎంతవరకు ఈ పర్సన్‌ని బిలీవ్ చేయాలి? నిజమైన ప్రేమనా? లేదనంటే వాంటెడ్‌లీ వీళ్ళ అవసరాల కోసం ఏమైనా మనని మభ్యపెట్టడానికి వస్తున్నారా? సో, ఇలాంటివన్నీ గూడా మీరు ఒకసారి రీచెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది రిలేషన్‌షిప్. ఒకసారి మరి మన ప్రాబ్లమ్స్ వచ్చాయి, బ్రేకప్ వచ్చింది అనంటే అది మళ్ళీ ఎంతవరకు జెన్యూన్‌గా ఆ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారనేది బాగా ఆలోచించి నిర్ణయాలనేవి తీసుకోవాలండి. ఎందుకంటే ఒకసారి మోసపోయి మళ్ళా మోసపోయిన తర్వాత మీకు మీ పైనే విరక్తి పుట్టేసేంత కోపము, చిరాకు, బాధ, టైం వేస్ట్ కూడా. ఓకే. ఇవన్నీ ఆలోచించుకోండి. ఇప్పుడైతే లవ్ ఫీలింగ్స్ అయితే చూద్దాము. మీ పర్సన్ యొక్క లవ్ ఫీలింగ్స్ ఈ వారంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చూద్దామండి. సో, మీ పర్సన్‌ని బాగా తలుచుకోండి. మీ పర్సన్ లవ్ ఫీలింగ్స్ మీ పట్ల ఏ విధంగా ఉంటున్నాయి ఈ వీక్ మొత్తం. సో, నేను ఒకసారి ఫైనల్‌గా షఫుల్ చేస్తున్నాను. మీ వ్యక్తి ఫీలింగ్స్ ఈ వీక్ అంతా కూడా లవ్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉండబోతున్నాయి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో, జడ్జిమెంట్ వచ్చింది, సర్చ్ వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ కార్డ్ వచ్చింది,
ఇక్కడ కూడా 6 కార్డ్స్ అయితే తీస్తాను. సో ప్రెజెన్స్ కార్డ్ వచ్చింది అండ్ అపోజింగ్ అంట బో. ఓకే, సో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీ పర్సన్ మీ రిప్లై కోసం కొద్దిమంది ఎదురు చూడడం జరుగుతుంది. సో ట్రావెల్ అండి. సో లెట్స్ గో ఆన్ అ లాంగ్ డ్రైవ్ టు బీ లాస్ట్ విత్ ఈచ్ అదర్. అంటే ఇంక ఒకరినొకరిని మర్చిపోయే ప్రపంచంలోకి వెళ్ళిపోదాము, వేరే దునియాలోకి వెళ్ళిపోవడం అనమాట. వరల్డ్ మొత్తాన్ని మర్చిపోయి నువ్వు నేను తప్ప ఎవ్వరు ఉండని చోటికి పరిగెత్తుదాం, పారిపోదాం, వెళ్దాం, కలుద్దాం, మళ్ళీ మనం ఇద్దరమే కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుందాం, షేర్ చేసుకుందాం. నీ పక్కన ఉంటే కానీ నేను ఆ ప్రపంచాన్ని నేను మర్చిపోతా. ఆ పీస్ఫుల్ లొకేషన్, ఆ పీస్ఫుల్ ప్లేస్ కోసం వాళ్ళు మీరు ప్రయత్నం చేయాలి, ఉండాలి. అక్కడ నువ్వు నేను తప్ప ఎవరు ఉండకూడదు. అప్పుడే నేను అన్నీ కూడా నా బాధలన్నీ నేను మర్చిపోతాను, హీల్ అవుతాను అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నాను అనమాట. సో ఇది ఓవరాల్గా అండి అందరికీ కూడా. సో జడ్జిమెంట్ అండి. ఇక్కడ మీ పర్సన్ అయితే కొంచెం ఈగోయిస్టిక్గా ఉన్నారు ఇక్కడ, మీరు కానీ మీ పర్సన్ కానీ. సో యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్. అంటే ఏంటి, ఇక్కడ మీరే డామినేషన్ చేస్తున్నారండి, మీరే ఒపీనియన్స్, మీ ఓన్ డెసిషన్స్ తీసుకొని వీళ్ళని తక్కువ చేశారన్న ఫీలింగ్ ఉంది. అంటే వీళ్ళ మాట వినలేదనండి. ఓకే, ఈగో కనిపిస్తుంది ఇక్కడ చాలా స్ట్రాంగ్గా. ఈగో ఉండొచ్చు, ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు, మీరు మాట వినట్లేదని అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు డామినేషన్ చూపిస్తున్నారని మిమ్మల్ని వీళ్ళు బ్లేమ్ చేయడం జరుగుతుంది. కానీ ఎవరు ఎవరిని డామినేషన్ చేస్తున్నారు అనేది మీ సిచ్యువేషన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే వీళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయారనమాట. నేను వచ్చినా సరే, నాకు ప్రేమ ఉన్నా సరే, నీతో ఒంటరిగా ఉండాలని ఉన్నా సరే, ఎక్కడో ఈగో అనేది అడ్డం వస్తుంది వీళ్ళకి. నెక్స్ట్ అండి సర్చ్. సో సర్చ్ అని అంటే ఏంటి, ట్రయింగ్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్. చూసారా, ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక్కడ మీ వ్యక్తి, మిమ్మల్ని కలవడం కోసం సోర్సెస్ కోసం వెతుకుతున్నారంటే అర్థం ఏంటి, మేబీ ఫ్రెండ్స్తో మాట్లాడి వాళ్ళని మిమ్మల్ని కన్విన్స్ చేయమని చెప్పొచ్చు. చూసారు, ఇక్కడ సోర్సెస్ కోసం వెతకడం, రావాలని అనుకుంటున్నారు కదా. సో అందుకనే వేస్ వెతుకుతున్నారు, ఏ విధంగా మిమ్మల్ని కలవాలి, ఎలా వర్కౌట్ చేయాలా కలవడానికి, మిమ్మల్ని ఏ వేస్ వెతుకుదాం అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఏ విధంగా మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలనండి సింపుల్గా. అంటే ప్రేమ ఉందా లేదా అనేది నాకు ఇక్కడెక్కడ కూడా అంత డీప్ లవ్ అయితే కనిపించట్లేదు మోస్ట్లీ. ఎందుకంటే ఇక్కడ నీకు ఈగో అనిపిస్తుందండి. ఇక్కడ ఏంటంటే సర్చ్ అని అంటే మీకోసం వెతుకుతున్నారు వీళ్ళు. కాకపోతే వెతుకుతున్నారు అని అంటే ఏంటండి, సర్చ్ చేయడం అని అంటే ఏంటి, ఏ విధంగా మిమ్మల్ని కన్విన్స్ చేయాలన్న ఉద్దేశాలు ఇక్కడ ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రెజెన్స్ అండి. నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్, యూ స్టే ఆన్ మై మైండ్ 24/7. సో మన ఫైటింగ్స్, మనము ఇవన్నీ ఎంత అనుకున్నా సరే, ఎంత మనం ఇద్దరి మధ్యలో ఈగో ఉన్నా, గొడవలు ఉన్నా, ఈక్వాలిటీకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ఫైనాన్షియల్గా మన ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చినా, వేరే వాళ్ళ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ, లేకపోతే ఓన్లీ వేరే వాళ్ళ వల్ల మీకు మీ పర్సన్కి గొడవలు వచ్చినా సరే, 24/7 మీ గురించి ఆలోచనలు అయితే గడుపుతారు. అది చెడుగా కావచ్చు, మంచిగా కావచ్చు. ఇంక మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని వాళ్ళ మనసులో ఆలోచనలలో నుంచి తీసే అవకాశాలు లేవు, వేరే వాళ్ళని వాళ్ళ మనసులోకి తెచ్చుకునే అవకాశాలు లేవు. నువ్వే నా ఆలోచనలలో ఉంటావు 24/7. నీకేం అర్థమవుతుంది నేనంటే, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నట్టున్నారండి మీ వ్యక్తి. ఇంకోటి ఏంటంటే అపోజింగ్ అండి. కాంట్ ట్రస్ట్ యూ ఎనీమో, యు ఆర్ ఎ లయర్. ఓకే, ఇంకా నన్ను వదిలేసేయి, ఇక నీవు నీ అబద్ధాలు, నీవు నీ జీవితం నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు, నేను ఎప్పటికి కూడా నేను నమ్మను. యు ఆర్ ద లయర్, ఇంకా నువ్వు పెద్ద లయర్వి, అంటే అబద్ధాల కోరు, అబద్ధాల పర్సన్. సో అని వీళ్ళ మనసులో ఉన్నాయండి. నా ఫీలింగ్స్ కాదు, మీ పర్సన్ ఫీలింగ్స్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్యామిలీ. సో ఐఎమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, సో నాకు వేరే రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఉన్నాయి, నీకు తెలుసు, నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నా ఫ్యామిలీ అనే కాదు, నీ ఫ్యామిలీ అనే కాదు, ఇక్కడ ఏంటంటే నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ నేను ఇక్కడ. ఓకే, సో నాకు మేబీ నా కెరీర్ పరంగా రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు, నా ఫ్రెండ్షిప్లో నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండొచ్చు, లేకపోతే నా రిలేటివ్స్ పరంగా నా చుట్టూ ఉన్న నా పర్సన్స్, నా వెల్ విషర్స్, వాళ్ళ వల్ల కూడా మేబీ వాళ్ళపైన కూడా వీళ్ళపైన మీ పర్సన్కి ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. లేదంటే జాబ్ పరంగా వీళ్ళు ఒక బాస్ ఏమో, ఏదైనా ఉండొచ్చు అండి. వాట్ ఎవర్, ఫ్యామిలీ పరంగా ఎక్కువగా నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని చెప్పి మీ పర్సన్ చెప్తున్నారు. సో అందుకని కూడా మిమ్మల్ని వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళు వదలలేకపోతున్నట్టుగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్. సో వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. సో వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, ఐఎమ్ వెయిటింగ్ అంటే వెయిట్ చేస్తున్నారంట మరి. హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ అంటే ఏంటంటే మీ రిప్లై కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. అందరు కాదు, కొద్దిమంది మాత్రమే. ఆల్రెడీ చాలామందిని బ్లాక్ చేసేసారు అని అంటే ఉద్దేశాలు ఏంటంటే ఇంకా వాళ్ళ మనసులో మీ పైన కోపం ఉన్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. బట్ ఓవరాల్గా అయితే మీ పర్సన్ ట్రావెల్ కోరుకుంటున్నారు మీతో. అంటే ఒక
లాంగ్ డ్రైవ్, సపరేట్గా మీరు మీ పర్సన్ ఉండే ఆ ప్లేస్ కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో వాట్ ఎవర్ అండి, ప్రేమ ఉంది కానీ మధ్యలో చాలా ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్స్కి మీకు మధ్యలో. చాలామందికి అయితే ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరే రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళకు ఉన్నాయి. దానివల్ల కూడా వాళ్ళు మీకు దూరంగా ఉన్నట్టు చాలా క్లియర్గా కనబడుతుంది. అలాగే మీకు మళ్ళీ రీయూనియన్ అవ్వాలని చెప్పేసి వేస్ కూడా వెతుకుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే ఏదో విధంగా మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలన్న ఉద్దేశాలు కూడా కొద్దిమందికి కనిపిస్తున్నాయి. సో ఎవరికి ఏంటి ఏంటి మేడం ఇది ఏంటి సంగతి అని అంటే, మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఎవరి పర్సన్ ఎవరి గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది అయితే మనకు చాలా క్లారిటీగా వస్తుందండి. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి, మీ పర్సన్ అంటే ప్రేమ ఉంది, కోపం ఉంది, రావాలని ఉంది, వేసి వెతుకుతున్నారు, అన్ని రకాలుగా ఉన్నా సరే మీరు మాత్రం డెసిషన్ చాలా స్ట్రాంగ్గా తీసుకోవాలి. సో మీరు ఏ విధంగా ఉండాలి అనేది నేను ఒకసారి యూనివర్స్ని మీ గురించి అడుగుతానండి. సో మీ గురించి కూడా నేను అడుగుతాను, అసలు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి యూనివర్స్ని ఒకసారి అడుగుతానండి. ఇది మీ గురించే, ఎస్పెషల్లీ ఇది మీకోసమే యూనివర్స్ నేను అడుగుతున్నాను. మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉండాలి అంటే మీరు ఏ విధంగా మార్చుకోవాలి, మిమ్మల్ని మీరు ఏ విధంగా మార్చుకోవాలి అనేది కూడా చూద్దాం. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ గ్రోత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బీ కాన్ఫిడెంట్, ఎప్పుడు కూడా మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఒకరి కోసం ఒకరి చేచాచి ఒకరిని ఏది అడగకుండా ఉండాలి. ప్రేమను కూడా మనము దక్కించుకోవాలి, కానీ దాన్ని ఏమంటారండి, అడుక్కోకూడదు. ప్రేమని ఎప్పుడైనా సరే ప్రేమ అనేది అడుక్కోకూడదండి, ఈక్వాలిటీ ఉండాలి. మీరు ఎంత ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడాలి. మీరు ఎట్లా ప్రేమ కోరుకుంటున్నారో వాళ్ళు కూడా మీ ప్రేమని కోరుకోవాలి. అంతేగాని బలవంతంగా వచ్చేది ప్రేమ కాదండి, అవసరం మాత్రమే. అంటే ఒకవేళ మీరు బలవంతంగా మీరు వాళ్ళని ఫోర్స్ చేసినా కూడా వస్తారు, కాకపోతే మిమ్మల్ని ప్రేమతోనో దానికోసమో కాదు, వాళ్ళ అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరకు వస్తారు. అది టెంపరీ అండి, పర్మనెంట్ ఉండదు. సో ఎవరిని కూడా బతిమలాడొద్దు, ఓకే? దేని ప్రేమ గురించి ఎప్పుడు ఇమోషనల్గా మాత్రం ఒకరిని మనం బతిమలాడి రమ్మని చెప్పకూడదండి. చెప్పడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ రిలేషన్షిప్ టెంపరీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి అవసరం ఉంటేనే వస్తారు, ఆ అవసరం మళ్ళీ తీరిపోతే మళ్ళీ వాళ్ళ జీవితంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సో బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ రిలేషన్షిప్స్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్. సో ఒకవేళ ఇలాంటి పర్సన్స్ ఉన్నారంటే ఇమోషనల్లీ దూరంగా ఉండడానికి ప్రయత్నించండి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ గ్రోత్, మెడిటేషన్, ప్లానింగ్ ఫర్ యువర్ లైఫ్, మీ గ్రోత్ కోసం ప్లాన్ చేసుకోండి. ఇలాంటివి మీరు కొంచెం వర్కౌట్ చేయండి. కంప్లీట్గా ఈ ఇమోషనల్ బ్లాకేజెస్ నుంచి మీరు బయటపడే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకేనా? సో ఎనీవే, మీకు యూనివర్స్ ఎలాంటి అంటే ఎలాంటి అడ్వైజెస్ అనొచ్చు, మీరు ఎలా ఉండాలి అని యూనివర్స్ చెప్తున్నారు, మీకు ఒకసారి చూద్దామండి. సో యూనివర్స్ ఈ వ్యూవర్స్ యొక్క కాస్మిక్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండాలి, ప్లీజ్ గైడ్ మీ. సో డిటర్మినేషన్ అండి, ఫేస్ ఛాలెంజెస్ విత్ డిటర్మినేషన్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఓకే, యూనివర్స్ ఏం చెప్తున్నారు, డిటర్మినేషన్ అంటే ఫేస్ ఛాలెంజెస్ విత్ డిటర్మినేషన్. మీకు వచ్చిన ఎనీ ప్రాబ్లమ్స్ని ఛాలెంజింగ్గా తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఓకేనా? దెన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. అప్పుడు మీరు ఏదైనా సాధించగలరు, దేనైనా సరే సాధించే సత్తా మీకు ఉంది. మీరేమీ బాధపడద్దు, బీ స్ట్రాంగ్. నెక్స్ట్ సేఫ్టీ. సేఫ్టీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్, చెరిష్ ద కామ్ మూమెంట్స్. సో సేఫ్టీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. చెరిష్ యువర్ కామ్ మూమెంట్స్ అని అంటే పీస్ఫుల్గా ఉండండి. అనవసరంగా గొడవలు, కొట్లాటలు అవే మైండ్లో పెట్టుకొని బాధపడద్దు. పీస్ఫుల్ మైండ్ ఉండాలంటే మీరు ఎలాంటి నిర్ణయాలు లేకపోతే స్టెప్స్ వేస్తే మీరు పీస్ఫుల్గా ఉంటారు. స్పిరిచువల్గా మీరు బాగా కనెక్టెడ్ ఉంటే టెంపుల్స్కి వెళ్ళడము అట్లాంటివి మీరు రిలాక్స్ అవ్వచ్చు. కొద్దిమంది మెడిటేషన్ అట్లాంటివి కూడా యాక్సెప్ట్ చేసుకోవచ్చు. కొద్దిమంది ఏమో వేరే ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. కొద్దిమంది ఎక్కువ మందితో ఉండడానికి ప్రయత్నించండి. అంటే ఒక్కరు ఒంటరిగా ఉంటే ఎక్కువ పిచ్చి ఆలోచనలు వస్తాయి. సో అలాంటివన్నీ కూడా మీకు మైండ్కి డిప్రెషన్ తెప్పించడమే కాదు, మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ని కూడా ఫామ్ చేస్తుంది. సో విత్ కాస్మిక్ ఎనర్జీ రావాలి అంటే, కాస్మిక్ ఎనర్జీ అంటే అది మన మన జీవితంలో ఒక స్ట్రాంగ్నెస్ని తీసుకొస్తుందండి. ఓకే, ఆ ఎనర్జీ రావాలని అంటే యూ హ్యావ్ టు అడాప్ట్ సంథింగ్. అంటే ఎట్లా, స్పిరిచువల్గా అన్నది వెళ్ళండి, మెడిటేషన్ చేసుకోండి, యోగా చేసుకోండి, లేదంటే ఏమంటారు, మీకు మీరు ఏ విధంగా చేసుకుంటే మీ జీవితం బాగుంటుందో అలాంటివి చేసుకోండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి. నేను అందుకే ముందు చెప్తున్నాను ఏంటంటే, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్ ఫర్ ఎనీవన్, విత్ ఎనీవన్, ఫర్ ఎనీవన్. ఒకరి కోసం ఎప్పుడు కూడా ఎదురు చూడడం మానేసేయండి. చూడండి, మెడిటేషన్ చెప్పాను కదా. సో మెడిటేషన్ అనేది ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయండి. మెడిటేషన్ కనెక్ట్స్ యూ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్.
సో ఇన్నర్ సెల్ఫ్‌లో మీకు మీరు హీల్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెడిటేషన్ అనేది యాక్సెప్ట్ చేయండి, అడాప్ట్ చేసుకోండి. దీనివల్ల చూడండి మీ మైండ్‌లో ఉన్న నెగెటివ్ బ్లాకేజెస్ మొత్తం పోతాయి. మీరెంత స్ట్రాంగ్ అయితారంటే లైక్ ఈ పర్సన్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, వచ్చినా పర్లేదు, రాకున్నా పర్లేదు. అట్లా మీ అంత మీకే ఆలోచనలనేటివి తెప్పిస్తుంది ఈ మెడిటేషన్. సో అడాప్ట్ దీస్ కైండ్ ఆఫ్ మెథడ్స్ అండి. సో దట్ యువర్ లైఫ్ బికమ్ వెరీ బ్యూటిఫుల్, హ్యాపీనెస్ అన్నీ వస్తాయి మీకు. ఓకే. సో యూనివర్స్ మీకు ఇదే గైడెన్స్ ఇస్తున్నారండి. సో మీకోసమే నేను ఈ గైడెన్స్ అనేది తీస్తున్నాను. సో సపోర్ట్ అంట, సీక్ సపోర్ట్. యూ డోంట్ హ్యావ్ టు బేర్ ఎవ్రీథింగ్ అలోన్. ఓకే. మీరు ఒక్కరు ఒంటరిగా బాధపడాల్సిన అవసరం లేదు. సపోర్ట్ తీసుకోండి. ఎవరిదైనా మంచి పర్సన్ సపోర్ట్ అంటే విశ్వాసం. కుక్కలను ఎందుకు పెట్టారంటే విశ్వాసం అంటే మీకు నమ్మకం ఉన్న వ్యక్తుల సపోర్ట్ తీసుకోండి. ఎవరిని పడితే వాళ్ళని కూడా మీరు నమ్మొద్దు. మీకు మనసులో ఉన్న బాధలు కానీ ఇవి కానీ ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయకూడదు. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఇంకా బ్యాడ్ చేసే అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని లీనియన్స్‌గా తీసుకుంటారు. మీ వీక్‌నెస్‌ని వాళ్ళు పట్టుకుంటారు. రేపొద్దున వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నా కూడా వాళ్ళు మీ వీక్‌నెస్‌ని చూపించి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. సో విశ్వాసం, కుక్కలంటేనే విశ్వాసం. అంటే ఏంటి, చాలా మంచి నమ్మకమైన వ్యక్తులతోనే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. మీకు మంచి చేసే పర్సన్స్ యొక్క సపోర్ట్ తీసుకోండి. వెల్ విషర్స్ సపోర్ట్ తీసుకోండి. వాళ్ళు తప్పకుండా మీ అలోన్‌గా, మీరు ఒంటరిగా మీకు మీరు బాధపడకుండా వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం వల్ల మీ జీవితంలో ఒక మంచి వెలుగు తప్పకుండా వస్తుంది. మీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయని చెప్పి యూనివర్స్ మీకు గైడెన్స్ అనేది ఇస్తున్నారు. ఇంకా నేను ఇంకొక కార్డ్ తీస్తానండి. ఇంకా యూనివర్స్ ఇక్కడ ఆల్రెడీ తీసి పెట్టింది. సో ఇక్కడ మనకి ఇంకొక కార్డ్ అయితే వచ్చేసింది. సో చూద్దాం ఇంకా ఫైనల్గా మీకు యూనివర్స్ ఏం చెప్తున్నారు. సో అవేర్నెస్ అంట. సో మెయింటైన్ అవేర్నెస్, బీ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ మూమెంట్. ఓకే. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెచ్యూరిటీ ఇంపార్టెంట్. మెచ్యూరిటీ తెచ్చుకోండి మీ మైండ్‌కి. మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ కాదు, ఆ పర్సన్ కరెక్ట్ కాదు అని అనిపించినప్పుడు ఆటోమేటిక్‌గా మీరు నిర్ణయం తీసుకొని మీ హ్యాపీనెస్ కోసం థర్డ్ ఐ ఓపెన్ అంటే ఏంటంటే అవేర్నెస్ అనమాట. తెలుసుకోండి ఇన్నర్ స్ట్రెంగ్త్. మీకు చాలా స్ట్రెంగ్త్ ఉంది. మీరు చాలా పవర్ఫుల్ పర్సన్. మీరు చాలా ఏదైనా సాధించగలిగే పర్సన్. కాకపోతే ఈ నెగెటివ్ బ్లాకేజెస్, ఈ ఎమోషనల్ బ్లాకేజెస్ వల్ల మిమ్మల్ని మీరే మర్చిపోతున్నారు. మీకున్న స్ట్రెంగ్త్‌ని మర్చిపోతున్నారు. ఓపెన్ యువర్ థర్డ్ ఐ అని అంటుంది యూనివర్స్. అంటే ఏంటంటే బీ అవేర్. ఏంటి మీ గొప్పతనాన్ని మీరు చూపించుకోండి. మిమ్మల్ని మీరు నిలబెట్టుకోండి. ఒకరి కోసం ప్రయత్నించి, ఒకరి కోసం బాధపడి, మీలో ఉన్న స్ట్రాంగ్నెస్ని మాత్రం వదలొద్దు. ఇది మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్. సో ఓపెన్ యువర్ థర్డ్ ఐ అంటే నిజాలు తెలుసుకోండి. ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీ జీవితం బాగుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ప్రాబబ్లీ బాటమ్ ఆఫ్ ద డెత్ సారీ అండి, బాటమ్ ఆఫ్ ద డెక్. సో యాక్సెప్టెన్స్ అంటే యాక్సెప్ట్ అదర్స్ అండ్ యువర్ సెల్ఫ్, వెల్కమ్ న్యూ ఆపర్చునిటీస్. సో ఏది జరిగినా సరే మీరు యాక్సెప్ట్ చేయండి. అంటే మీ పర్సన్ వచ్చినా, మీ పర్సన్ రాకున్నా యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ మీ పర్సన్ రావట్లేదు, మీకు ఈ సిచ్యువేషన్స్ బాగాలేదంటే ఒక కొత్త న్యూ డోర్ ఓపెన్ అవుతుంది. అంటే వేరే కొత్త లైఫ్ బిగిన్ అవుతుంది. మంచి లైఫ్ మీ ముందుకు వస్తుంది. దానికోసం మీరు ఓపెన్గా ఉండండి. వెల్కమ్ టు యువర్ న్యూ లైఫ్. మీ కొత్త జీవితాన్ని మీరు ఆహ్వానించండి. సో యూనివర్స్ చాలా క్లియర్గా మీకు కూడా గైడెన్స్ ఇస్తున్నారండి. సో జస్ట్ ఫాలో దిస్. ఓకే. సో ఇదండి రీడింగ్. ఈరోజు మీకు వచ్చిన రీడింగ్లో నాకు తెలిసి చాలా బ్యూటిఫుల్ రీడింగ్ అయితే వచ్చింది. ఈ వీక్ మొత్తం కూడా మీ పర్సన్ ఆలోచనలు, మీరు ఏ విధంగా ఉండాలి అన్నీ కూడా మీకు చాలా చక్కగా ఈ యూనివర్స్ నుంచి కార్డ్స్ ద్వారా మీకైతే నేను పర్సనల్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఇచ్చేసాను. సో ట్రై టు అండర్స్టాండ్, బీ హ్యాపీ, ఆల్ ది బెస్ట్. ఈ వీక్ మొత్తం కూడా మీకు చాలా బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే.